అండి ఇక్కడ అంటే రోడ్స్ ఎలా ఉండేయండి? ఇదివరకు 5 సంవత్సరాలు ఎలా ఉండేది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ మీద ఫోకస్ పాయింట్ ఎలా అనిపిస్తుందండి? ఫోకస్ పాయింట్ ఏముందండి, ఇప్పుడు రోడ్ ఏమంటే ఇదిగోండి ఇలా వేశారు. ఆ ఓకే. వంతెన దగ్గర నుంచి ఒక 1½ కిలోమీటర్ వేశారు. ఓకే. తర్వాత అక్కడితో ఆగిపోయింది. అది ఓకే. డిప్యూటీ సీఎం వస్తున్నాడని అప్పుడు వేశారు. ఓకే. డిప్యూటీ సీఎం ఈ రోడ్డు చాలా త్వరగా వేయండి అని చెప్పి అప్డేట్ చెప్పాడు ఇచ్చారు. అప్పుడు. ఓకే. ఎమ్మెల్యే కూడా చెప్పాడు. హ్మ్. అప్పుడు ఇలా వేసి ఆపేశారు. ఆ ఓకే. పక్క రోడ్డు అయితే మా ఊరు రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది. ఓకే. ఇలా గ్రావెల్ కూడా వేయలేదు. ఓకే. బాగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఫుల్గా. ఓకే. మొన్న వచ్చి సీఎం వచ్చి చెక్ చేసుకుని వెళ్ళిపోయాడు డిప్యూటీ సీఎం. ఓకే. తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు, చేసింది లేదు. ఓన్లీ బేస్మెంట్ ప్రకారం వరకే వేశారు. కంప్లీట్లీ వేస్తే రన్వే అనేది బాగుండిద్ది అంటండి ఇక్కడ. గ్రావెల్ కూడా కొంచెం దూరమే వేశారు, పూర్తిగా వేయలేదు. కొంచెం దూరం మీరు ట్రావెల్ చేసి చూడండి, ఎదరికి వెళ్ళిన తర్వాత రాళ్ళు ఉన్నాయి. ఎస్ చూసాను. 1½ కిలోమీటర్ వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి తవ్వేశారు. అది కూడా పూర్తిగా వేయలేదు ఎక్కడ. ఓకే. ఆ పక్క రోడ్ అయితే అది కూడా చెప్పారు లేదు. సార్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద చూసారు కదా, అప్పుడు రెక్టిఫై చేయలేని రోడ్స్ ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నారు కదా, చేస్తారని నమ్మకం అనేది ఉందా మీకు? చేస్తారనే అనుకుంటున్నాం, మరి ఎప్పుడు చేస్తారనేది కన్ఫర్మ్గా తెలియదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కొంచెం కొంచెం చేస్తున్నారు, ఆపేస్తున్నారు. అది కూడా అలాగే చేశారు. పూర్తిగా వేస్తే హ్యాపీ. పూర్తిగా వేయాలి కదండి, మరి వెహికల్స్ పాడైపోతున్నాయి పూర్తిగా. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా మంది పడిపోయి దెబ్బలు కూడా గత తగులుతున్నాయి. 5 సంవత్సరాలు యాక్సిడెంట్స్ ఏమైనా జరిగాయండి? ఎంత లోతు ఉండేది? గుంటలు ఎంత ఉండేవి? ఇదిగోండి దీనికి ఎంత లోతు వేసారో చూడండి, 2 ఫీట్ దాకా గోతులు ఉండేది. ఇప్పుడు ఎంత పూర్తి చేశారు దీన్ని. ఓకే. బాగా గోతులు ఉన్నాయి అంతకుముందు ఫుల్గా. మ్మ్. అంతకుముందు అయితే అసలు రోడ్లు ఎక్కడా వేయలేదు. ఓకే. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తాడు? కంకిపాటి సరౌండింగ్స్లో అప్డేట్ ఎలా ఉండబోతుంది? చెప్పలేమండి, అప్డేట్స్ అంటే ఏముంటాయండి, వాళ్ళు ఏది చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు కదా. ఎప్పటి నుంచో అన్నీ ఫ్రీ అని చెప్పారు వాళ్ళకిలాగా. అదే ప్లస్ ఏది ఇప్పటివరకు ఏదీ లేదు, ఒక్కటి కూడా చేయలేదు. ఆ ఫ్రీ బస్సు కూడా అలా జరుపుకుంటూ వెళ్తున్నారు, కానీ ఇప్పటివరకు దాని మీద క్లారిటీ లేదు. వీళ్ళు ఎక్కిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామని అంటున్నారు కదా పథకాలు. ఇదే పథకాలు అప్పుడు జస్ట్ జగన్ చెప్తే 250, 500, 750, 1000 అని చెప్పాడని చెప్పి జగన్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు పథకాలు సూపర్ 6 అని చెప్పారు, ఇంతవరకు ఒక్కటి అమలు చేయలేదు. వాళ్ళు చేస్తే ఇది, వీళ్ళు చేస్తే ఎవరు చేసినా అలాగే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు రాబోయే రోజులు చూడాలంటే ఎలా ఉండబోతుందో చూడాలంటారు. వెయిట్ చేయాలంటారు. వెయిట్ చేయాలి మరి కొన్ని రోజులు, ఓకే సార్. తప్పదు ఇంకా.